హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో దోశలోకి ఇడ్లీలోకి ఒక స్పెషల్ పొడిని తయారు చేసుకుందాం. దీన్నే చిట్లం పొడి అని కూడా అంటారు. రాయలసీమలో దీన్ని చిట్లం పొడి అంటారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ పొడిని తయారు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసుకునే తీరైతే స్పెషల్గా ఉంటుంది. ఆ చిట్లం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి పొడి అయితే మీరు తెలుసుకోవచ్చు. ముందుగా దీనికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి. ఈ పచ్చిశనగపప్పు సుమారుగా 50 గ్రాములు ఉండేలాగా వేసుకోవాలి. ఇక్కడ అనేది కొలతలు అనేది కంపల్సరీ చెప్పిన విధంగా వేసుకున్నట్లయితేనే మనకి చిట్లం పొడి అనేది రెడీ అవుద్ది. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు బాగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మినప్పప్పు తీసుకుని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఏ కప్పుతో అయినా తీసుకున్నా పర్వాలేదు, కానీ సేమ్ ఒకే క్వాంటిటీ లాగా ఒకేలాగా ఉండేలాగా కొలతలను చూసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలి. శనగపప్పు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, 1/2 కప్పు మాత్రం నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు నువ్వులు వేగేటప్పుడు మనకి పైకి ఆవాలు చిటపట్ట అన్నట్టే మనకి నువ్వులు కూడా పైకి చిటపట్టమంటాయి. అప్పుడే మనకి నువ్వులు వేగిపోయినట్టు. ఇప్పుడు బాగా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ అదే ప్లేట్లో వేసేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు చట్నీ చేయలేనప్పుడు ఇలాగా పొడి చేసుకున్నట్లయితే మనం సింపుల్గా టైం సేవ్ అవుతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత దీనిలో ఎండుమిరపకాయలు ఒక 16 వేసుకోండి. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ 8 వేసుకుంటున్నాను. నార్మల్ ఒక 10 వేసుకున్నాను. మొత్తం 18 వేసుకుంటున్నాను. కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 18 వేసుకుంటున్నాను. మీరైతే ఒక 16 వేసుకుంటే సరిపోతుంది. దీనిలో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే కనుక కరివేపాకుని మన పొడిని డామినేట్ చేస్తుంది, కరివేపాకు వాసన వస్తుంది. కాబట్టి ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని కూడా 1 నిమిషం ఆ ప్యాన్ వేడికే మనం దీన్ని వేయించుకోవాలి. దీన్ని కూడా ఆల్రెడీ వేయించుకున్న శనగపప్పు మినపప్పు దానిలో వేసేసుకోవాలి. మిక్సీకి తీసుకొని దానిలో వేపి ఉంచుకున్న ఎండుమిరపకాయలని ముందు మిక్సీ చేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ వేయించి ఉంచుకున్న శనగపప్పు మినపప్పు నువ్వుల్ని దీనిలో వేసుకోవాలి. చల్లారయ్యో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మిక్సీలో వేసుకోండి, లేదంటే మనకి మిక్సీ పాడైపోద్ది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. తక్కువ తినేదాన్ని బట్టి తక్కువ, ఎక్కువ తినేదాన్ని బట్టి ఎక్కువ. ఇప్పుడు దీన్ని కూడా మనం పౌడర్లా తయారు చేసుకోవాలి. అలానే మరీ మెత్తగా కాకుండా మనం ఇది కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, మనకి చేత్తో పట్టుకుంటే పొడి పొడిగా ఉండాలి. ఇక్కడ మనం చింతపండు అస్సలు యాడ్ చేయట్లేదు. రాయలసీమలో అస్సలు చింతపండు వేసుకోరు. మన వైపు వేసుకునే వాళ్ళు అయితే కంపల్సరీ చింతపండు వేసుకుంటారు. కానీ ఇలాగా చింతపండు లేకుండా చేసినట్లయితేనే ఈ పొడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గాజు దానిలో బాటిల్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. సుమారుగా 1 నెల నుండి 2 నెలల వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడివేడి ఇడ్లీలు కానీ దోశల్లోకి కానీ ఈ పొడి వేసుకొని తిన్నారంటే అసలు మీరు రుచి అనేది చూసారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇక్కడ నేను పొడి తీసుకున్నాను, ఇడ్లీలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పొడి మధ్యలో కొంచెం హోల్లా చేసుకొని వేడివేడి నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు ఇడ్లీని టేస్ట్ చేద్దాం. ఇప్పుడే పొయ్యి మీద నుంచి వేడివేడి ఇడ్లీలు తీసాను. చేతికి కాలిపోతుంది కూడా. ఒక ముక్క ఇరుపుకొని ముందు నెయ్యిలో ముంచుకొని తర్వాత పొడిలో ముంచండి. ఈ పొడి అనేది మనకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, సింపుల్గా మనం ఇడ్లీ దోశ పౌడర్ తయారు చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఒక ముక్కతో ఆగిపోదాం అనుకున్నాను, కానీ ఇంకా తినాలనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్. సూపర్ డూపర్ హిట్.